10th क्लास सेकेंड लैंग्वेज हिंदी बच्चे देखें आपका 6th लेसन अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। अंतर्राष्ट्रीय स्तर पर हिंदी అంటే మనకి అంతర్రాష్ట్రంగా హిందీ యొక్క ప్లేస్, హిందీ యొక్క వాల్యూ, స్థానం అనేది, హిందీ యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం। అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी అంటే అంతర్రాష్ట్రీయంగా హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ తెలుసుకుంటాం మనం। उन्मुखीकरण, पशु पक्षियों का भी भाषा होती है। इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझा लेते हैं। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। तो यहाँ देखिए, पशु पक्षियों का भी भाषा होती है। మనమే కాకుండా పశువులు పక్షులు కూడా ప్రత్యేకమైన భాష అనేది ఉంటుంది। इसका मतलब वे एक दूसरे का आशय बाखूबी समझ लेते हैं అంటే ఇవి ఆ భాష ద్వారా ఒకరి గురించి ఇంకొకరు వాళ్ళ మనోభావాలను తెలుసుకుంటాయి, అర్థం చేసుకుంటాయి। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती। ఇంకోటి ఏంటంటే అవి తెలుసుకోగలుగుతాయి కానీ మనలాగా సువికసిత్ అంటే మనలాగా వికసించిన భాష, ప్రత్యేకమైన భాష అంటూ ఏమీ ఉండదు। పర్వే సీదీ సాదీ ఆవాజోం और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं, కానీ అవి సీదీ సాదీ ఒక ప్రత్యేకమైన సాధారణ శబ్దాలతోని క్రియా పనుల ద్వారా వాటి భావాల్ని వ్యక్తీకరిస్తాయి। ఏ बड़ी आसान से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसे कई भावनाएं दर्शा सकते हैं। ఇవి చాలా తేలిగ్గానే సంతోషాన్ని, భయాన్ని, ప్రమాదాన్ని, చేతావని, ఆమంత్రణ అంటే రావడాన్ని, అన్నిటినీ, ప్రతి భావనలను కూడా చూపిస్తాయి। దేని ద్వారా అంటే శబ్దాల ద్వారా, పనుల ద్వారా। కిసి పక్షి ద్వారా కియే గయే సంకేత్ అన్ని పక్షి भी पहचान सकते हैं। ఒక పక్షి చేసినటువంటి సంకేతాలను మిగతా పక్షులను కూడా గుర్తిస్తాయి అన్నమాట। तो चलिए बच्चे, अभी पाठ का उद्देश्य देखेंगे हम। पत्र लेखन की पद्धति का विकास करना, अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना। ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? పత్ర లేఖన పద్ధతి, లేఖ ఏ విధంగా రచించాలి అనే పద్ధతి, అంటే లేఖ రాసే పద్ధతిని, ఇంకా అంతర్రాష్ట్రీయ పరంగా హిందీ యొక్క మహత్యాన్ని గురించి తెలుసుకుంటాం। చూడండి, విధి విశేష చూడండి। పత్ర విधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक, पत्र पावक అంటే पत्र पाने वाला के नाम लिखता है। पत्रों के द्वारा अपने विचार दूसरों तक पहुंचाते हैं। పత్రికలు మామూలుగా మనం దేనికోసం రాస్తాము? మనలో ఒక భావనలను ఒకరి నుంచి ఇంకొకరికి పంపించడానికి। పత్రం के द्वारा अपने विचारन दूसरे तक पहुंचाना, ఈ పత్రాల ద్వారా మన యొక్క భావాలని ఇంకొకరికి వివరించడం కోసం మనం పత్రిక రాస్తాం కదా, లేఖలను। సో దాని గురించి ఇంకా పేజ్ నెంబర్ 30లో లెసన్లోకి వెళ్దాం మనం। ఇక్కడ विषय प्रवेश చూడండి। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। हिंदी ఎలాంటి భాష అంటే భారతీయుల యొక్క శ్వాసల్లో ఉందన్నమాట, అంటే అందరికీ వచ్చు। यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की సేవ में సమర్పిత कर दिया। ఆయన స్వతంత్రంతో పాటు స్వతంత్రాన్ని సాధించడానికే కాకుండా హిందీ భాష గురించి కూడా తన ప్రాణాలను ఇచ్చాడు। अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। ఇప్పుడు హిందీ కేవలం భారతదేశం భాష కాదు, బయట దేశాలకు వెళ్ళినా కూడా మనం హిందీలో మాట్లాడవచ్చు। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। సంసార్ అంటే లోకంలో, ప్రపంచంలో చాలా చోట్ల హిందీ భాష అనేది అందరి జీవితంలో ఒక భాగం అయిపోయింది, అంటే అందరికీ వచ్చు కదా। హిందీ నేర్చుకుంటే మనం మన దేశంలో కాకుండా బయట దేశాల్లో కూడా కొన్ని చోట్ల అన్నీ నేర్చుకోవచ్చు అనేది హిందీ భాష ప్రత్యేకత అనేది ఇక్కడ మనకి మహత్యం గురించి చెప్తున్నారు। సో చూడండి, మనం లెటర్ రైటింగ్లో ఫస్ట్ రైట్ సైడ్ देखिए, ऊपर दाई हाथ के तरफ ऊपर पे अपना स्थल और दिनांक लिखना। स्थल मतलब जहाँ जो प्लेस हम हैं वो प्लेस हैदराबाद, डेट। और देखिए सीधा फिर लेफ्ट साइड आ जाइए, इस सेकेंड लाइन में लिखा समझो, फिर थर्ड लाइन में लेफ्ट साइड आके प्रिय मित्र, जिसको हम पत्र लिख रहे उनका, यहाँ मित्र का लिख रहा। अगर पिता माता किसी को लिख रहे तुम, आप
किसको संबोधन करते हुए लिख रहा उनका लिखना। तुम कैसे हो, आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो। నువ్వు ఎలా ఉన్నావు, నేను ఆశిస్తున్నాను నువ్వు మీ కుటుంబ సభ్యులందరితో పాటు కుశలంగానే ఉన్నావు। సకుశల్ అంటే క్షేమంగా ఉన్నావు। यह जानकारी बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो। నాకు ఒక విషయం తెలిసింది, అదేంటంటే నాకు ఈ విషయం తెలిసి చాలా సంతోషం అనిపించింది। అదేంటంటే నువ్వు హిందీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమం అంటే అనేక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నావు। तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है। నువ్వు లెటర్లో హిందీ భాష మన జీవితంలోని ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని మహత్వం గురించి అడిగావు కదా। मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रही हूँ। నేను నీ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న కోరికకు నీచే సమాధానం దే రహా అంటే కింద సమాధానం ఇస్తున్నాను। అంటే హిందీ భాష గురించి నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే కోరిక, ఇంకా తెలుసుకోవాలనే కోరికను జిజ్ఞాస అని అంటాం అన్నమాట। హిందీలో కూడా జిజ్ఞాస అంటాం, తెలుగులో కూడా జిజ్ఞాస అంటాం। भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। భారతీయ స్వతంత్ర సంగ్రామం అంటే మన భారతదేశం స్వతంత్ర సంగ్రామంలోని ఏకత అంటే ఐకమత్యంగా ఉండడానికి ఒక భాష కావాలి అనుకున్నాము। దానికోసం మనము ఏక్ భాషకి ఆవశ్యకత హుయి, అందరినీ ఒకటి సూత్ర అంటే ఒకటే దారంలో కట్టిపెట్టడానికి అంటే ఒక ప్లేస్లో చేర్చడానికి ఒక భాషకి आवश्यकम అంటే అవసరమైంది। यह काम हिंदी से ही साध्य हो सका। ये వీళ్ళు చేయాలనుకున్న పని హిందీ భాషతోనే సాధ్యమైంది। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। ఈ రోజుల్లో మనకి ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది। దీంట్లో మనకి హిందీ, ఇంగ్లీష్ మెయిన్ కదా, महत्वपूर्ण అంటే ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి। हिंदी से हम सारा भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। హిందీ భాషతో మనం మొత్తం భారతదేశంలోని అన్ని చోట్ల కూడా జీవించగలం। భారత్ के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाते हैं। భారతదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు భాషల్ని మాట్లాడతారు। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यक होती है जिसे सारे भारत के वासी जानते हैं। ఇప్పుడు మనము ఇక్కడ తెలంగాణలో ఉంటే మనం ఇక్కడ తెలుగు మాట్లాడతాం, ఆంధ్రాలో ఉంటే తెలుగు మాట్లాడతాం। వేరే ప్లేసులకి వెళ్తే మనం నార్త్ సైడ్ వెళ్తే మనకి ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి, వాళ్ళు మన ఇటు సైడ్ వస్తే మనకి కూడా మాట్లాడడానికి లాంగ్వేజ్ కావాలి। అంటే భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరికీ తెలిసేలా ఒక భాష ఉండాలి। ఆ భాష ఏంటి తీసుకున్నారు, ఇక్కడ హిందీ తీసుకున్నారు। దీనివల్ల ఏంటంటే మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళినా, భారతదేశంలో ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా హిందీ తెలియని వాళ్ళు అంటూ ఉండరు, హిందీ అందరికి వస్తుంది। అందుకే దీనికి మహత్వం। హిందీ అప్నే శాబ్దిక్ అర్థ సే భీ భారతీయ कहलाते हैं। హిందీ అనే పదానికి అర్థము భారతదేశము అని, భారతీయులు అని। इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 में 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते जाते हैं। इसलिए అంటే హిందీకి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు కదా, అది ఏ విధంగా అంటే దేశ్ కే వర్తమాన और भविष्य को ध्यान में रखकर, దేశం యొక్క వర్తమానాన్ని భవిష్యత్తుని ధ్యానంలో పెట్టుకొని సంవిధాన్ అంటే మన రాజ్యాంగంలో 343 చట్టం కింద తహత్ అంటే చట్టం కింద హిందీको 14 सितंबर 1949 49 अंटर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया। మన దేశ రాజభాష కింద గౌరవాన్ని కల్పించారు। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। అప్పటి నుంచి మనము ప్రతి సెప్టెంబర్ 14కి కూడా హిందీ దివస్ అంటే హిందీ రోజుని చేసుకుంటాం మనం। आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयान, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब, गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती जा रही है। చూడండి అన్ని దేశాల్లో కూడా హిందీ అనేది
ఈరోజు మాట్లాడగలుగుతున్నారు. దేనివల్ల? మన రాజభాషగా, భారతదేశ రాజభాష గుర్తించడం వల్ల ఆ ప్లేస్లో కూడా హిందీ అనేది మాట్లాడడం జరుగుతుంది. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. విదేశం में అంటే మన దేశంలో కాక విదేశాల్లో కూడా హిందీ గురించి రచనలు జరుగుతున్నాయి హిందీలో. జిస్మే వహాకి సాహిత్యకారం కా భీ విశేష యోగదాన్ హై. అక్కడ ఉన్నటువంటి సాహిత్యకారు అంటే రచనాకారులు వాళ్ళ ప్రాధాన్యత కూడా చాలా ఉంది. ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? విదేశం में భారతీयों के आपसी వ్యవహారం, విదేశాల్లో భారతదేశం యొక్క ఆపసి వ్యవహారాలు విదేశాలు మన దేశంకి వేరే విదేశాలకు మధ్య రాయబారాలు నడపడానికి కూడా ఈ భాషని నేర్చుకుంటున్నారు. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ఈ విధంగా హిందీ యొక్క ప్రాముఖ్యత విశ్వంలో ఇప్పుడు రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. అందుకనే భారతదేశమే కాకుండా, అలావా అంటే కాకుండా, అన్ని దేశం में भी ఇతర దేశాల్లో కూడా, ఇతర దేశాలకు సంబంధించిన సంస్థలు కూడా హిందీకి ప్రచార వ ప్రసార మే జుటి హుయి. హిందీ యొక్క హిందీ ప్రసారాలు మరియు హిందీ ప్రచారంలో కూడా తమ వంతు స్థానాన్ని చూపిస్తున్నాయి. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रही हैं. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण परीक्षण कार्यों से హిందీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో విదేశం మే అప్నా మహత్వపూర్ణ యోగదాన్ దే రహే. విదేశాల్లో కూడా మహత్వపూర్ణమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నాయి. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधित कोर्सों का संचालन कर रही हैं. आज विश्व भर में ఇప్పుడు ఆజ్ అంటే ప్రస్తుతం విశ్వభర్ మే లో విశ్వంలో ప్రపంచంలో అన్ని చోట్ల కరీబ్ 150 సే అధిక్, కరీబ్ 150 అంటే 150 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీలో హిందీ సంబంధి కోర్సుం కా సంచాలన కర్ రహే. హిందీకి సంబంధించిన కోర్సెస్ సంచాలన అంటే కోర్సెస్ కూడా తీసుకురావడం జరిగింది. बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन भर दिन बढ़ती ही जा रही है. बैंक, మీడియా, సినిమాలు, మిగతా ఉద్యోగాల్లో కూడా హిందీకి ఉపయోగిత దిన్ బర్ దిన్, హిందీని ఉపయోగించడం అనేది दिन भर दिन అంటే రోజు రోజుకి పెరుగుతుంది. फिल्म उद्योग इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुके हैं. ఈ విధంగా హిందీ నయే నయే రోజ్గార్ అంటే కొత్త కొత్త ఉద్యోగాల్లోనే ప్రముఖంగా ఆధారపడి ఉంది. హిందీ సే అప్నే భవిష్య కా నిర్మాణ్ కర్నే వాలోం కే లియే, హిందీ ద్వారా తన భవిష్యత్తు నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం www.rajbhasha.nic.in, www.ildcgovernment.in, www.bhashaindia.com, www.sscnic.in, Parliament of India nic.in, www.ibpsindia.www.khsindia ఆర్గనైజేషన్ ఇలా కొన్ని వెబ్సైట్లు అనేది పెట్టడం జరిగింది. ఈ వెబ్సైట్ల ద్వారా మనం హిందీలోని మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి హిందీ భాష గురించి కూడా కొన్ని इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. అంతర్రాష్ట్రీయ స్థానంలోని శోభిల్లుతుంది అంటే దాని స్థానాన్ని నిలుపుకుంది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. అన్నట్టు నువ్వు నీ ముందు తరగతుల కోసం నువ్వు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటానన్నావు కదా, అడిగావు కదా నన్ను, దాని గురించి చెప్తాను. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. ఇప్పుడు మనకు తెలిసింది కదా రాష్ట్రీయంగా అంతర్రాష్ట్రీయంగా హిందీ యొక్క మహత్వపూర్ణమైన స్థానం గురించి. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. దీని ద్వారా మన ఉజ్వల్ భవిష్యత్ యొక్క నిర్మాణం అనేది
చేసుకోగలం. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. అందుకనే ముందు క్లాసుల కోసం నువ్వు ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ హిందీ తీసుకోవడం నీకు చాలా లాభదాయకం అని చెప్తున్నాను. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करे. నాకు పూర్తిగా విశ్వాసం ఉంది ఏంటంటే నువ్వు హిందీ సబ్జెక్ట్ తీసుకొని అంతర్రాష్ట్రీయ పరంగా అప్నే దేశ్కే నామ్ రోషన్ కరో, అంతర్రాష్ట్రీయ పరంగా మన దేశం యొక్క పేరుని రోషన్ కరో అంటే పేరు నిలబెడతావని. घर में बड़ों को मेरा प्रणाम कहना, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారాలు తెలియజేయు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. తుమ్హారా ప్రియమిత్ర బషీర్ అహ్మద్. చూడండి ఇక్కడ మీరు ఎవరికి రాశారో ఇట్లు నీ ప్రియమిత్రులు అని రాస్తాం కదా మనం, అది రైట్ సైడ్ రాసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పతా అడ్రస్, వాళ్ళ యొక్క అడ్రస్ అనేది రాసాం. సో పిల్లలు అర్థమైంది కదా ఇక్కడ మనం లెటర్ ఏ విధంగా రాయాలి, ఇంకా హిందీ భాష యొక్క మహత్వపూర్ణమైనటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా.